అన్న మీ పేరన్న? ఈపూరి బాబు. ఎక్కడి నుండి వచ్చారన్న? కొట్టేస్తున్నానండి. ఏంటి సదస్సుకు రావడానికి కారణం ఏంటి? ఏంటి గ్రీవెన్స్‌లు ఏం పెట్టుకున్నారు అసలు యాక్చువల్లీ మీరు? మన కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వారి చొరవతో మొదటిగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రెవెన్యూ సదస్సుల్లో భాగంగా మా తాడేపల్లి మండలంలో ఒడ్డేశ్వరంలో రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ రెవెన్యూ సమస్యల గురించి రాధారంగనగర్ వాళ్ళు కానివ్వండి, ఒడ్డేశ్వరం ఎంహెచ్ఆర్ నగర్ కానివ్వండి, మా గ్రామంలో ప్రజలు కానివ్వండి, వాళ్ళ ఇళ్ళ కొంతమంది అసైన్లో నివసించేవాళ్ళు, ఆ దేవస్థానంలో భూముల్లో నివసించేవాళ్ళు కానీ 500 మంది పాల్గొన్నారు. ఈ సదస్సు కూడా చాలా సక్సెస్ అయింది. వాళ్ళ చాలామంది సమస్యలు కూడా క్లియర్ చేయడానికి అధికారులు కూడా చొరవ తీసుకొని కలెక్టర్ గారు వచ్చారు, జాయింట్ కలెక్టర్ గారు ముగ్గురు వచ్చారు. సమస్యలు కొన్ని ఇక్కడే పరిష్కారం చేయడం జరిగింది. అది ఒక నారా లోకేష్ బాబు గారి చొరవతోనే జరిగిందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడ అంటే ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే మనం ఏదైనా ఒక సమస్య ఉందంటే గవర్నమెంట్ ఆఫీస్ వెంబడి రోజు తిరుగుతూ ఈరోజు అంటే రేపు అంటే ఎల్లుండి అట్లా రోజు తిరిగే పరిస్థితి అండి మండల కేంద్రాలకి, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ. అలాంటిది గ్రామంలోనే ఒక సదస్సు పెట్టి గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ తెలియజేసి వాళ్ళ సమస్యలు వీలైనంత త్వరగా ఇక్కడే పరిష్కరిస్తామని చెప్పి ఇందాక డీటీ గారు చెప్పడం జరిగింది. ఇటువంటి ప్రోగ్రాన్ని ఇనిషియేట్ చేసినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఈ గవర్నమెంటు ఈ సదస్సు ఏర్పాటు చేయడం వల్ల ఇంతకుముందు గవర్నమెంట్లో జగన్ ప్రభుత్వంలాగా కాకుండా డబ్బులు ఖర్చు పెట్టి అధికారుల చుట్టూ చెప్పులరిగిపోయేలాగా తిరిగేవాళ్ళు. లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు అలా కాకుండా రెవెన్యూ అధికారుల మొత్తాన్ని కలెక్టర్ గారితో సహా ఈరోజు ఈ సభా కార్యక్రమాన్ని తీసుకొచ్చి సదస్సుకు తీసుకొచ్చి ఏం సమస్యలు ఉన్నాయనేది పరిష్కరించి కొన్ని గమనించి ఆన్లైన్ చేసి వాళ్ళకి సర్వేలు పెట్టి ఆ ఏమైతే సమస్యలు ఉంటే క్లియర్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. వచ్చిన జనాలు కూడా చాలామంది కూడా తృప్తిగా ఉన్నారు. మా సమస్య వాళ్ళకి పరిష్కారం అవుతుంది. కొంతమంది 20 సంవత్సరాలు ఉండాల్సిన సమస్యలు పరిష్కారం కానీ సమస్యలు కూడా ఈరోజు కలెక్టర్ గారు కానీ మా మండల తహసీల్దార్ గారు కానీ పరిష్కారం చేయడం జరిగింది. అంటే ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇది ప్రజలకు కావచ్చు, రైతులకు కావచ్చు, ఎవరైతే భూ హక్కుదారులు ఉన్నారో ఎవరైనా సమస్యలతో ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈ సదస్సు చాలా బాగుందండి. ఇంతకుముందు కూడా గతంలో తల్లిదండ్రులు చచ్చిపోయి కూడా కొంతమంది ఆన్లైన్లో ఎక్కించుకోకపోవడం కానీ, ఇళ్ల స్థలాల్లో కానీ కొంతమంది పూర్వీకులు ఉంటారు. అప్పటి నుంచి కూడా ఇళ్ల పనులు మార్పించుకోకపోవడం, అడంగలు కట్టకపోవడం, అడంగలు ఎక్కించుకోకపోవడం, పాస్బుక్లు రాకపోవడం, అటువంటివన్నీ కూడా ఇవాళ చాలామంది అర్జీల రూపంలో సమర్పించుకోవడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా సానుకూలంగా స్పందించి అవన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి రెవెన్యూ సిబ్బందితో చెప్పించడం జరిగింది. ఎట్లా పనిచేస్తుంది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. 6 నెలల పరిపాలన ఏమనిపిస్తుంది మీకు? చాలా బ్రహ్మాండంగా ఉందండి. రాయంగానే ఇచ్చిన హామీల్లో 3 హామీలు చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మా స్థానిక ఎమ్మెల్యే లోకేష్ బాబు గారు ఒక టీం లాగా వర్క్ చేస్తూ హామీలను కూడా అమలు చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. చెప్పని హామీలు కూడా కొన్ని శాతానికి కూడా రేపు నెల ముందుకు వస్తూ ఉన్నారు. చాలా బాగుంది కూటమి ప్రభుత్వం. సార్ ఏంటి సార్ మొదట మీ గ్రామంలోనే రెవెన్యూ సదస్సు పెట్టడం? ఎందుకంటే చాలామంది రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు భూ సమస్యలతో ఎప్పటి నుండో ఇబ్బందులు పడుతున్నారు, సమస్యలు పరిష్కారం అవ్వక. సో మొదట మీ గ్రామంలో పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం కలుగుతుంది అనుకుంటున్నారు? ప్రజలు ముఖ్యంగా ఏ సమస్యను తెలియజేస్తున్నారు? మా గ్రామంలో పెట్టడానికి కారణం నేను అనుకుంటాం లోకేష్ బాబు గారు మా గ్రామం మీద ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఉంది. పైలట్ ప్రాజెక్టు పెట్టడానికి కూడా మా గ్రామాన్ని ఎంచుకున్నారని నాకు తెలిసింది, ఇంకా రాలేదు. ప్లస్ అత్యధిక మెజార్టీ ఎప్పుడు పార్టీకి ఏనాడు కూడా ఈ గ్రామంలో ఇంత మెజార్టీ రాల. ఏది పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా 50 ఓట్లు 40 ఓట్లు అలాంటిది 1300 ఓట్ల మెజార్టీ ఇచ్చారు. ప్లస్ రెండోది సమస్యలు పెద్దవి కాకపోయినా సంవత్సరాల తరబడి కావాలని కొంతమంది అధికారులు ఆపేశారు. ఇది ఈ రెవెన్యూ చిన్న పాస్ పుస్తకాలు ఎక్కియటం, ఇంతకుముందున్న ఎంఆర్ఓ కానీ అందరూ కాదు, మెయిన్ ఎంఆర్ఓ అధికారులు ఎమ్మెల్యే కింద ఇళ్ల కింద సొత్తుగా చేసి చాలా ఈ మండలాన్ని ఆగం చేశారు. రెవెన్యూ పరంగా ఒక 2 విఆర్ఓలు కూడా బాగా ఆగం చేశారు. అవన్నీ కొన్ని సమస్యలు ఇవాళ చాలా వరకు సమస్యలు తీరినట్టే. ఎందుకంటే అంత రెస్పాండ్గా ఒక కలెక్టర్ గారు, సిసి గారు, జేసీ గారు, మళ్ళా అందరూ మండల అధికారులు మొత్తం ఒకే వేదిక మీదకి రావటం, జనాలకు కూడా మంచి రెస్పాన్స్తో ఎప్పుడు చూసినా కానీ 500 మంది ఉన్నారు టెంట్లో. ఇళ్ళే కానీ ఒకవేళ డ్రైనేజ్లే కానీ ఈ పట్టాలు కానీ రెగ్యులైజర్ చేయమంటాం కానీ చిన్న ఎక్కనవి కానీ ఎకరాలు ఆక్యుపై చేసినవి 1 ఎకరం ఏదో ఉంటే దాన్ని కూడా సమస్య వచ్చింది. అది కూడా ఎమ్మటే కలెక్టర్ గారు తీసుకొని దృష్టికి ఎమ్మటే రెస్పాండ్ అయ్యి సీరియస్గా తీసుకొని కేసు పెట్టండి వాళ్ళు రాకపోతేనని చెప్పి కూడా ఎమ్మటే ఇంటిమేషన్ చేసింది. ఇంత ఇదవడానికి ఇంత రెస్పాండ్ అధికారులు కూడా ఉండడానికి లోకేష్ బాబు గారి ప్రధాన ఆయుధం వెనకమాల ఉండి ఆయన ఈ కాన్స్టిట్యున్సీలో ఏ ఒక్క సెంటు కూడా ఎవరిది కబ్జా అవ్వడానికి లేదు అనే కాన్సెప్ట్ మీద ప్రతి భూమి గవర్నమెంట్ భూమి కానీ రైతుల భూమి కానీ ఎవరు కబ్జా చేయడానికి కొత్తవాడు రావడానికి ఆస్కారం లేకుండా ఈ రెవెన్యూ సదస్సులు పెట్టడం చాలా ఉపయోగకరం ప్రతి గ్రామానికి కూడా. మా గ్రామంలో అయితే ఈరోజు మంచి రెస్పాండ్ బాగుంది.
అంటే సార్ ముఖ్యంగా ఎలా అనిపిస్తుంది, ఎందుకంటే మనం ఏదైనా సమస్య చెప్పుకోవాలంటే మండల ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం ఉండేది. అట్లాంటిది డైరెక్ట్గా అధికారులు జిల్లా అంటే రెవెన్యూ యంత్రాంగం అంతా ఇక్కడ తీసుకొచ్చి కూర్చుని పెట్టి ప్రజల సమస్యలు తెలుసుకునేలాగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది? అది లోకేష్ బాబు గారు. మేము అనుకునేది ప్రధాన కారణం లోకేష్ బాబు గారు వల్లనే అంత అంతరంగం కదిలి మా గ్రామం వచ్చింది. చాలా ఇష్యూస్ హై స్కూల్కి గ్రౌండ్ కూడా లేకపోతే పంచాయతీ ఆఫీస్ కూడా వేరే చోటగా స్థలం ఉందండి, దానిలోకి మార్చండి, మేము ఫండ్ తెచ్చుకుంటాం సార్ దగ్గర అని కూడా చెబితే ఎమ్మటే రెస్పాండ్ అయ్యి ఎంతమంది పిల్లలు ఉన్నారు ఏంటని మాస్టర్లను కూడా పిలిచి ఇక్కడ ఈ సమక్షంలోనే ఆమె కూడా వాళ్ళ ఇది తీసుకొని ఇది అయ్యింది. మేము కూడా కొన్ని అప్రోచ్లు రోడ్డుకి అడ్డంగా కానీ స్కూల్కి కానీ ఆక్యుపై చేసినవి కూడా తీసి ఇచ్చామన్నాం, అర్జీ ఇచ్చాం. గత ప్రభుత్వంలో ఇటువంటి సమస్యలు ఏమి నెరవేర్చలేదా, తీర్చలేదా ప్రభుత్వం? పెట్టారండి. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు తింటమే సరిపోయింది. ఏం చేశారు అసలు ప్రజలకి? సర్వేలు అని చెప్పి అంటే పొలాల్లో రాళ్ళు, సర్వే రాళ్ళు, జగన్ బొమ్మ జగన్ బొమ్మ పెట్టుకోవడానికి ఆ సర్వే రాళ్ళు అన్ని 100 కోట్లు ఆగం చేసి 900 కోట్లు ఏమో సర్వే రాళ్ళు బొమ్మలకి. ఏ దిక్కుమాలిన నేను పెట్టుకుంటాడేటికి రైతుకు ఉపయోగం ఏమైనా ఉందా? ఏమీ లేదు కదా. అది అప్పుడు ఎలా రైతుకు ఉపయోగపడే విధంగా వాళ్ళ సమస్య తీరవడానికి అధికార యంత్రాంగం మొత్తంగా వెళ్ళింది. దానికి కారణం కూడా మా లోకేష్ బాబు గారు ఇలాగే చేసుకుంటా వెళ్తే ఆయనది ఈ కంచుకోట ఈ కాన్స్టిట్యున్సీ. అంటే ఓవరాల్గా ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న తీరు? ఈ 6 నెలల పరిపాలన మనం చూసుకుంటే గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? చిక్కుముళ్ళనన్నీ తీసుకుంటా బాకీలు అన్నా కానీ ఇంత గవర్నమెంట్ లోటు బడ్జెట్లో ఉన్నా కానీ అవన్నీ తీసుకుంటా జాగ్రత్తగా ఎదరికెళ్తున్నారు. ఒక్కొక్క పథకం చేస్తున్నారు. గదేపం పథకం అయింది, ఇదే అయింది. అమ్మఒడి రాదంటున్నారు. అమ్మఒడి నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా ఇస్తారు.